తాజా వార్తలకు స్వాగతం. ముందుగా అంతర్జాతీయ వార్తలు. భారత సంతతి ఎక్కువగా ఉన్న రెండవ అతిపెద్ద దేశం మలేషియా అని అన్న ప్రధాని మోడీ. 2 రోజుల పర్యటన కోసం మలేషియా వెళ్లిన ప్రధానికి ఆ దేశ రాజధాని నగరం కౌలాలంపూర్లో ఘన స్వాగతం లభించింది. భూమి నుంచే శాటిలైట్లను ధ్వంసం చేయగల హైపవర్ మైక్రోవేవ్ వెపన్ సిస్టమ్ను తయారు చేసిన చైనా. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపుకు అమెరికా ప్రయత్నాలు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది జూన్‌లోగా యుద్ధం ముగింపుపై ఒప్పందానికి రావాలంటూ అమెరికా డెడ్‌లైన్ విధించినట్టుగా తెలిపారు. భారత్, అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారు. దీనికి సంబంధించి ఇరు దేశాలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. భారత ఉత్పత్తులపై ఉన్న సుంకాన్ని 50% నుండి 18%కి తగ్గిస్తున్నట్టుగా అమెరికా ప్రకటన. ఇప్పుడు జాతీయ వార్తలు చూద్దాం. నడిసంద్రంలో చమురు స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్న భారత కోస్ట్ గార్డ్ సిబ్బంది. హెడ్లైన్స్లో నిలిచేందుకే ఆరాటపడుతున్న రాహుల్ అని ఎద్దేవా చేసిన కేంద్ర మంత్రి రిజిజు. సీఎం ఎవరనేది కాలమే నిర్ణయిస్తుందన్న కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. హైకమాండ్ తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటానన్న డిప్యూటీ సీఎం. జీవితంలో నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడంపైనే శ్రద్ధ చూపించాలని, విద్యను భారంగా చూడొద్దని, నచ్చిన రంగాల్లో దూసుకెళ్లాలని పరీక్షా పే చర్చ కార్యక్రమంలో విద్యార్థులకు దిశానిర్దేశం చేసిన ప్రధాని మోడీ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వార్తలు. కూటమి ప్రభుత్వం ఇంకో 20 ఏళ్లు కొనసాగాలని తన కోరిక అన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. రాష్ట్రంలో సరికొత్త సాంకేతిక విప్లవానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం. అమరావతి క్వాంటమ్ వ్యాలీ భవనానికి శంకుస్థాపన చేసిన ప్రభుత్వం. బూతుల కోతల నాయకులకు ఓటుతోనే పోలింగ్ బూత్లోనే సమాధానం చెప్పాలి అన్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. సామాజిక మాధ్యమాల ద్వారా తమ సమస్యలను తెలియజేసిన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చల్లగిరిగల గ్రామ విద్యార్థులు. విద్యార్థుల ఇబ్బందులను చూసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించి సమస్య పరిష్కారానికి అధికారులను ఆదేశించారు. ఇప్పుడు తెలంగాణ వార్తలు. బారాస భాజపావి చీకటి ఒప్పందాలని, వారి ఇరువురిది విడదీయలేని ఫెవికాల్ బంధమని, కాంగ్రెస్ను ఓడించడానికి 2 పార్టీలు కుట్రలు చేస్తున్నాయని విమర్శించిన సీఎం రేవంత్ రెడ్డి. మాజీ సీఎం కేసీఆర్ మీద చర్యలు తీసుకోకుండా సీఎం రేవంత్ రెడ్డిని ఎవరు అడ్డుకుంటున్నారో చెప్పాలన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైడ్రా ఫోన్-ఇన్ కార్యక్రమానికి విశేష స్పందన. వెల్లువలో వచ్చిన ఫిర్యాదులు. వారంలోపు సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్. మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు, సీట్లు పరంగా మహిళలే ముందంజలో ఉన్నారు.